ఎస్ సార్. అంటే మన దగ్గర ఎవరైతే క్లాసెస్ వింటున్నారో, మన దగ్గర ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో, వాళ్ళకు మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే, మా క్లాసెస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యి, మేము ఏదైతే క్వశ్చన్స్ ఇస్తున్నామో ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే అదే మీ ప్రిపరేషన్. చాలా మంది స్టూడెంట్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి, ఇది చదవాలా, అది చదవాలా, ఆ పబ్లికేషన్, ఈ పబ్లికేషన్, ఆ కోచింగ్ సెంటర్ మెటీరియల్, ఈ కోచింగ్ సెంటర్ మెటీరియల్, అలా ఆలోచించుకుంటూ పాపం అసలు స్టార్ట్ కూడా చేయకుండా ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి ఏం చదవలేదు ఎందుకు చదువుదాం అన్నట్టు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాట కాబట్టి మీరు ఈ క్లాసెస్ కానీ వింటే మేము ఏదైతే చెప్తామో అదే ప్రిపేర్ అవ్వాలి. మేము ఏదైతే క్వశ్చన్స్ ఇస్తున్నామో ఆ క్వశ్చన్సే ప్రిపేర్ అవ్వాలి. ఫైనల్ మేము ఏవైతే ఎగ్జామ్స్ పెడుతున్నామో ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. వీఆర్ గివింగ్ 100% గ్యారంటీ. అవే క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, ఆ మోడల్స్ అన్నీ వస్తాయి. బట్ అదే క్వశ్చన్స్ వస్తాయని చెప్పకపోయినా ఆ మోడల్స్ కంపల్సరీ. ఎందుకంటే మేము 360 డిగ్రీస్ లో సబ్జెక్ట్ చెప్తాం. వాడు ఆ సబ్జెక్ట్ నుంచి ఇవ్వకుండా వేరే సబ్జెక్ట్ ఎట్లా ఇస్తారు? వేరే టాపిక్ నుంచి ఎలా ఇస్తారు? మొత్తం త్రీ ఎస్, సిక్స్టీ డిగ్రీస్ మనం కవర్ చేస్తున్నాం సార్. మొత్తం సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఏ క్వశ్చన్ అయినా రాయగలుగుతారు, రాయగలరు. ఈజీ కదా అదే సార్. మనం ఇప్పుడు మెయిన్ మోడ్. ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అనే ఒక టాపిక్ ఉంది. ఆ ఎఫిషియన్సీ ఎస్ నుంచి ఎన్ని మోడల్లో క్వశ్చన్ అడుగుతారు అనేది మనకు తెలుసు. కొన్ని ఎస్ మోడల్లో ఇప్పటి వరకు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్ లేదు, కానీ మనం ఎస్ క్లాస్లో అది కవర్ చేస్తాం. అంటే ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఇంకా అడిగే స్కోప్ ఉంది. సో ఇలాంటి మనం ఆల్రెడీ క్వశ్చన్స్, అంటే అది క్వశ్చన్ అదే క్వశ్చన్ రాకపోయినా ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈజీగా స్టూడెంట్కి అర్థమవుతుంది. నువ్వు ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా మనం చెప్పిన క్లాస్ రూమ్లో చెప్పిన మోడల్ ఆఫ్ క్వశ్చన్ దాటి పేపర్ ఏదైనా ఉందా? లేదు. సో లేనప్పుడు మనం ఈజీగా అంటే ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందని పిల్లలకు ఖచ్చితంగా చెప్పొచ్చు. అది ట్రస్ట్ పిల్లలకు తెలిసిపోతుంది క్లాస్లో ఒక మనం చెప్పేదాన్ని బట్టే. టీం కూడా ఎలా ఉంది? ఇంతకుముందు చాలా మంది మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎలా అనుకుని మన గురించి సార్. ఎస్ భాను సార్ చెప్పిన టాపిక్ లోంచి ఆ ఆ మోడల్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ వచ్చాయి. ఎస్ భీమశంకర్ సార్ చెప్పిన టాపిక్ లోంచి ఆ మోడల్స్ ఆ క్వశ్చన్స్ వచ్చాయి. ఎస్ సురేంద్ర సార్, విష్ణు సార్, అలాంటి ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆ మోడల్స్ అయినా రావచ్చు, సార్ వాళ్ళు చెప్పిన ఆ టాపిక్ నుంచి అయినా రావచ్చు, అదే క్వశ్చన్ అయినా రావచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చి మీరు కష్టపడాల్సింది ఏంటి? మేము ఎవ్రీడే చెప్పే టాపిక్ ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నామో, కాన్సెప్ట్ సంబంధించి క్వశ్చన్ చెప్తున్నామో, కాన్సెప్ట్ నేర్చుకోండి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఇచ్చిన ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాసెస్ వచ్చే లోపల అలా చేసినట్లయితే ఈజీగా. అందుకని సార్ చాలా స్టార్టింగ్ భీమసేన్ సార్ ఒక వీడియో చేశారు, ఇంకా ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ చాలా ఈజీ అన్నట్టు. ఇదే రీజన్. కాబట్టి మీకు కష్టపడడం అంటే సబ్జెక్ట్ కోసం కష్టపడాలి. ఏదో వచ్చేసి వినేసి పక్కన పెట్టేసినా కాదు. చెప్పింది మీరు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ ఈజీలీ క్రాక్ ద ఈ జెన్కో మీరు క్రాక్ చేయొచ్చు, ట్రాన్స్కో క్రాక్ చేయొచ్చు, ఎస్పీడీసీఎల్స్ ఏదైనా మీరు క్రాక్ చేయొచ్చు. యాక్చువల్లీ అంటే మనము సరే ఇప్పుడు స్టార్ట్ చేసిన ఒక 4-5 డేస్ అవుతుంది. స్టూడెంట్స్ నుంచి వచ్చే రెస్పాన్స్, అడ్మిషన్స్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళు ట్రస్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే టీం పైన ఇది ఒక ఫ్యాకల్టీ కోసం ఒక ఫ్యాకల్టీ గురించి జాయిన్ అయితే లేరు వాళ్ళు. ఓకే, ఇలా దగ్గర జాయిన్ అయితే నాకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. సో ఎగ్జాంపుల్గా ఎస్ చూడండి, ఇండియాలో నెట్వర్క్స్ డిజిటల్ చెప్పే ఫ్యాకల్టీ శంకర్ సార్ ఉన్నాడు. ఒక ఇండియా లెవెల్లో తెలిసిన పర్సన్. ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఆయన చాలా ముందున్నాడు మన తెలుగు దాంట్లో. సో తర్వాత ఎస్ మీరైనా నేనైనా విష్ణు సార్ అయినా, సో ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని ఆఫ్లైన్ సెంటర్లో మనం క్లాసెస్ చెప్పాం. తర్వాత ఆన్లైన్ మంచి ఎడ్యుకేషన్ అంటే ఆన్లైన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్లో కూడా చెప్పాం. సో బైజూస్లో, గేట్ అకాడమీ, అన్ అకాడమీ ఇట్లాంటి అన్నిట్లో తెలుసు మనకు స్టూడెంట్స్లో. ఓకే, వీళ్ళు కంప్లీట్ చేస్తారు, టాపిక్స్ కంపల్సరీ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు చాలా వరకు ఉంటుంది సార్. ఇప్పుడు మామూలుగా నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తలేను ఒక ఫ్యాకల్టీగా. అంటే ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ చెప్తారు, కానీ అన్ని టాపిక్స్ను అంతే ఎఫెక్ట్గా కవర్ చేయరు. కొన్ని టాపిక్స్ సబ్జెక్ట్లో కొన్ని టాపిక్స్ చాలా చాలా బాగా చెప్తారు. కొన్ని టాపిక్స్ వదిలేస్తారు. ఆ టాపిక్ వదిలేసి ఏం చెప్తారంటే స్టూడెంట్స్కి ఇంట్లోకి వెళ్ళి క్వశ్చన్ రాదు అని. ఎవరు డిసైడ్ చేస్తారు దీంట్లోకి వెళ్ళి క్వశ్చన్ రాదు అనేది, రైట్? ద రీజన్ ఏంటంటే అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఎస్ మీరు ఇన్ అవర్స్ లో చెప్పాలి. సార్ వాళ్ళు చెప్పగలుగుతారు, ఆ ఫ్యాకల్టీ కూడా. బట్ ఇన్ అవర్స్ లో మీరు చెప్పాలి, రిస్ట్రిక్షన్ ఉంటుంది. బట్ ఇది ఇది కూడా ఒక పాయింట్ సార్. మన దాంట్లో మనకి రిస్ట్రిక్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిషన్స్ వెళ్తే ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఒక 70 అవర్స్ లైఫ్ చేయి, 80 అవర్స్ లైఫ్ చేయి, 60 అవర్స్ లైఫ్ చేయాలి. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ లో మీరు నియర్లీ 130 to 140 అవర్స్ లో 140 అవర్స్ తీసుకుంటున్నారు. దెన్ 140 అవ్వచ్చు సార్, 150 కూడా అవ్వచ్చు. అట్లా అవర్స్కి ఏం రిస్ట్రిక్షన్ అయితే లేదు, రైట్? కాకపోతే త్రీ మనకున్న సిక్స్ టైంలో నేను 140 కంప్లీట్గా నేను చేయగలను, రైట్? 360 డిగ్రీస్ లో సబ్జెక్ట్ ఇస్తున్నాం. అవును. ఎస్ సార్.
ఎస్ సార్. కాబట్టి మన ఇన్స్టిట్యూట్ లో మన దగ్గరికి మన నెక్స్ట్ లెవెల్లో ఏ సబ్జెక్టుకు ఎటువంటి లోటు ఉండదు. ఇది మనం పెట్టిన టైటిల్కు మనకున్న టీంకు దానికి ఎలాంటి భేదాలు అనేవి లేవు. సో స్టూడెంట్స్ కూడా ట్రస్ట్ ఉంది టీం పైన, అందుకని అడ్మిషన్స్ చాలా మంచిగా అవుతున్నాయి. నేను మామూలుగా 25th రోజు జరిగే బ్యాచ్ గురించి చెప్పాలనుకుంటే, సో ఎలక్ట్రికల్ మిషన్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్, నెట్వర్క్స్. సో ఆల్రెడీ రికార్డెడ్ కోర్స్ ఉంది నెట్వర్క్స్, మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత ఫీ స్ట్రక్చర్ కూడా యాక్చువల్లీ 20,000, అది 50% డిస్కౌంట్తో అది 10,000, 9,999 రూపీస్. సో ఒకవేళ మీరు 25th తర్వాత జాయిన్ అయితే అది ఒక 40%, ఆల్రెడీ శంకర్ సార్ అనౌన్స్ చేశాడు, దానికి 40% డిస్కౌంట్ మాత్రమే ఇస్తాం అనేది. సో మీకు ఇప్పుడు అవకాశం ఉంది